భారత పాస్పోర్ట్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పుగా త్వరలో నెక్స్ట్ జనరేషన్ ఈ పాస్పోర్ట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ పాస్పోర్ట్లలో అత్యాధునిక భద్రతా లక్షణాలు ఉండనున్నాయి. వీటిలో ఎంబెడెడ్ RFID చిప్లు, ఇంటర్లాకింగ్ మైక్రో లెటర్స్, రిలీఫ్ టిన్స్, ఎన్క్రిప్టెడ్ బయోమెట్రిక్ డేటా ప్రధానమైనవి. అన్ని కొత్త పాస్పోర్ట్లు ఇకపై ఈ పాస్పోర్ట్లుగానే జారీ అవుతాయి. ఇప్పటికే జారీ అయిన సాధారణ పాస్పోర్ట్లు గడువు ముగిసే వరకు చెల్లుబాటు అవుతాయి. 2035 జూన్ నాటికి దేశం మొత్తం ఈ పాస్పోర్ట్ వ్యవస్థకు మారాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి ఈ పాస్పోర్ట్లో RFID చిప్, యాంటెన్నా పొందుపరచబడి ఉంటాయి. ఇవి వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, వేలిముద్రలు వంటి బయోమెట్రిక్ సమాచారాన్ని ఎన్క్రిప్షన్తో భద్రపరుస్తాయి. ఈ మొత్తం సమాచారం ICAO ప్రమాణాలకు అనుగుణంగా డిజిటల్గా సంతకం చేయబడుతుంది. కాంటాక్ట్లెస్ డేటా రీడింగ్ సౌకర్యంతో ఇమిగ్రేషన్ కౌంటర్ల వద్ద ధృవీకరణ వేగంగా, అత్యంత ఖచ్చితంగా జరుగుతుంది. ఈ వ్యవస్థ మోసాలు, తారుమారు సమస్యలను, అలాగే పాస్పోర్ట్ భౌతికంగా దెబ్బతినే అవకాశాలను గణనీయంగా తగ్గిస్తుందని అధికారులు వెల్లడించారు. ఈ పాస్పోర్ట్ల ప్రవేశంతో పాటు పాస్పోర్ట్ సేవా ప్రోగ్రాం వెర్షన్ 2.0 PSP V2O వ్యవస్థను విదేశాంగ మంత్రిత్వ శాఖ అప్గ్రేడ్ చేసింది. 2025 మేలో అమల్లోకి వచ్చిన ఈ కొత్త వెర్షన్లో AI ఆధారిత చాట్బూట్లు, వాయిస్ బూట్లు, డాక్యుమెంట్ల ఆన్లైన్ అప్లోడ్, ఆటో ఫీల్డ్ అప్లికేషన్ ఫారమ్స్, UPI QR చెల్లింపుల వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇది 37 RPOలు, 93 PSKలు, 451 POPSKలలో ఇప్పటికే పనిచేస్తోంది. విదేశీ భారత మిషన్ల కోసం దీన్ని గ్లోబల్ వెర్షన్ GPSP V2.0గా ఈ ఏడాది అక్టోబర్ 28న ప్రారంభించారు. PSP V2.0 వ్యవస్థలో అడ్వాన్స్డ్ బయోమెట్రిక్స్, ఫేషియల్ రికగ్నిషన్, AI అలర్ట్స్, డిజిలాకర్, ఆధార్, పాన్స్ సమగ్రత వంటి అత్యాధునిక అప్గ్రేడ్లు ఉన్నాయి. రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, రియల్ టైమ్ MIS డాష్బోర్డులు వంటివి సేవలను మెరుగుపరుస్తున్నాయి. దేశవ్యాప్తంగా 17 భాషల్లో సేవలందించే నేషనల్ కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. 37 RPOల పరిధిలో మొబైల్ పాస్పోర్ట్ సేవ వ్యాన్లను ప్రవేశపెట్టి దూర ప్రాంతాలకు సేవలు చేరువ చేస్తున్నారు. మిగిలిన 32 లోక్సభ నియోజకవర్గాల్లో 6 నెలల్లో పాస్పోర్ట్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. భారత పాస్పోర్ట్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పుగా త్వరలో నెక్స్ట్ జనరేషన్ ఈ పాస్పోర్ట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ పాస్పోర్ట్లలో అత్యాధునిక భద్రతా లక్షణాలు ఉండనున్నాయి. వీటిలో ఎంబెడెడ్ RFID చిప్లు, ఇంటర్లాకింగ్ మైక్రో లెటర్స్, రిలీఫ్ టిన్స్, ఎన్క్రిప్టెడ్ బయోమెట్రిక్ డేటా ప్రధానమైనవి. అన్ని కొత్త పాస్పోర్ట్లు ఇకపై ఈ పాస్పోర్ట్లుగానే జారీ అవుతాయి. ఇప్పటికే జారీ అయిన సాధారణ పాస్పోర్ట్లు గడువు ముగిసే వరకు చెల్లుబాటు అవుతాయి. 2035 జూన్ నాటికి దేశం మొత్తం ఈ పాస్పోర్ట్ వ్యవస్థకు మారాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ప్రతి ఈ పాస్పోర్ట్లో